సార్ నమస్తే. మీ పేరు? సంతోష్ కుమార్. ఎక్కడ? కొడంగలే. కొడంగల్ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 12 వార్డులకు 12 గెలుస్తుంది. ఈ కొడంగల్ మున్సిపాలిటీకి 350 కోట్లు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. గత ప్రభుత్వంలో నేను గల్లీ తిరుగుతున్నాం, కనీసం ఊళ్ళల్లో లేని కనీసం ఎక్కడ ఉంటుందంటే ఒకసారి చూడండి, ఎక్కడ ఉంటుందో ఒకసారి చూడండి. ఈ పరిస్థితి ఉంది. 5 సంవత్సరాలు టీఆర్ఎస్, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఈ వాళ్ళల్లో తిరిగి చూస్తే, ప్రతి వాళ్ళ తిరిగి చూస్తే ఈ పరిస్థితి ఉంది. డ్రైనేజ్ లేదు, సీసీ రోడ్ లేదు, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 5 సంవత్సరాలు మున్సిపాలిటీ పోయిన సంవత్సరం ఏర్పడింది. మున్సిపాలిటీలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఎమ్మెల్యే టీఆర్ఎస్ఏ, ప్రభుత్వం ముఖ్యమంత్రి టీఆర్ఎస్ఏ, ఇక్కడ ఉన్నోళ్ళు గిట్ట టీఆర్ఎస్ఏ. ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు 350 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదిగాక అదనంగా ఈ నియోజకవర్గానికి దాదాపు 5 నుంచి 10,000 కోట్లు తీసుకురావడం జరిగింది. కనీసం చిన్న గ్రామాలకు మట్టి లేని పరిస్థితి ఉన్న ఊళ్ళకు ఒక ఎమ్మెల్యే గారికి మేము దగ్గరికి పోతుంటే, గతంలో ఎమ్మెల్యేల దగ్గరికి పోతుంటే మీ ఊరికి 1 లక్ష రూపాయలు ఇస్తాము, 1000 రూపాయలు ఇస్తామంటున్నాం. అలాంటిది కాకుండా కడే ప్రత్యేకాధికారిని పెట్టి స్పెషల్ డెవలప్మెంట్ కింద మేము పోతుంటే సీసీ రోడ్లు కానీ 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల దాకా ఊళ్ళో కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కొడంగల్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ ప్రతిదీ డెవలప్మెంట్ జరుగుతుంది. కనీసం మాతో పాటు రండి, మీ 11 వార్డు చూపిస్తాము, 10 వార్డు చూస్తాము, ఎలాంటి అభివృద్ధి జరిగిందో చూపించి చూస్తాం. మీరే కళ్ళకు కట్టినట్టుంటుంది. మేము చెప్తే అబద్ధం అనుకుంటారు. మీరు రండి, మీరు ప్రెస్ వాళ్ళు, విఆర్కే టీవీ వాళ్ళు, విఎస్ఆర్ టీవీ వాళ్ళు, మీరు రండి. ఏ విధంగా ఉందో నేను కావాలని నిదర్శనం చూపించిన, ఖాళీ కొన్ని ఫోటోలు సాక్షాత్తు తీసుకోండి. డెవలప్మెంట్ ఎట్లుంటుందో చూడండి. కనీసం పల్లెల్లోకి వెళ్ళండి, ఇలాంటి పరిస్థితులు లేకుంటుంది. విలేజ్లలో గిట్ట సీసీ రోడ్లు, అండర్ డ్రైన్ సీసీ రోడ్స్, స్కూలు కానీ, విద్య కానీ, ఎక్కడ కానీ ప్రతి స్కూల్కు బెంచులు కానీ, కంప్యూటర్ కానీ ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. రాబోయే ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం. Subscribe us and press the bell icon for more interesting updates.